రాజకీయాలకు అసహ్యకరమని మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం ఆమె సినీ పరిశ్రమను అవమానిస్తున్నారని రాష్ట్ర మంత్రివర్గం నుంచి సురేఖను తప్పించాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ నాంపల్లిలో స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ డిఫరెన్షన్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఆవరణలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కొండా సురేఖపై మండిపడ్డారు. 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారు రాజకీయ దురుద్దేశంతో కల్వకుంట్ల తారక రామారావు గారి ప్రతిష్టను దిగజార్చాలనేటువంటి ఒక సంకుచితమైన మనస్తత్వంతో అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేయటమైంది. ఆ వ్యాఖ్యల వల్ల మొత్తం మహిళా లోకం, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక మహిళా లోకం కావచ్చు, లేకపోతే సభ్య సమాజం కావచ్చు, సిగ్గుపడేటువంటి ఒక రీతిలో ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క ప్రతిష్టను దిగజార్చేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా వారు చేసినట్టు ఒక వ్యాఖ్యల వల్ల గాయపడ్డ మనసుతో ఇవాళ కేటీఆర్ గారు ఇవాళ ఒక లెసన్ తప్పనిసరిగా చెప్పాలా. వ్యక్తిగతంగా తను బాధపడ్డప్పటికీ సమాజానికి కూడా ఒక మెసేజ్ చెప్పాలా. ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు, వీళ్ళు ఇటువంటి ఒక చిల్లర ప్రయత్నాలకు తప్పనిసరిగా ఎక్కడో ఒక దగ్గర చరమగీతం పాడాలని చెప్పని వారు ఈరోజు ఒక 100 కోట్ల రూపాయల డిఫమేషన్ కేసు వేయటమైంది. దానిలో భాగంగా ఇవాళ వారు వచ్చి వారి వాంగ్మూలాన్ని ఇక్కడ రికార్డ్ చేయించడమైంది న్యాయమూర్తి ముందు. దాంతోపాటుగా నాతో పాటు సత్యవతి రాథోడ్ గారు, సుమన్ గారు, తర్వాత తులటుక పార్టీ, అటువంటి పార్టీలో ఇవాళ ఒక పచ్చ వైరస్, ఎల్లో వైరస్ ఇవాళ